రాష్ట్రంలో మనం పెట్రోల్ కొరత కానీ, ఎల్‌పీజీ కొరత కానీ చూస్తూ ఉన్నాము. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు దీని మీద? ఇవి తొందరలో వార్ అనేది కావా సాల్వ్ కావాలని అనుకొని ఇవన్నీ మన ఇండియాకి ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి మోడీ గారు. అంటే ఇప్పటికే మనకి ఏదైతే వార్ ఉందో వార్ కూడా పోస్ట్‌పోన్ చేయబోతున్నాము అని చెప్పేసి ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా! మరి ఈ విధంగా చూసుకుంటే మరి పోస్ట్‌పోన్ అయితే మనకేమైనా సమస్యలు తగ్గుతాయా? లేకపోతే కంప్లీట్‌గా ఆగిపోతేనే సమస్యలు జరుగుతాయా? మనం కరోనా వచ్చిన టైంలోనే మోడీ గారు మొన్న ఇచ్చారు. అప్పుడే మనం ఏం ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు దీనివల్ల ఏం ప్రాబ్లం కాదని చెప్తున్నాను మోడీ గారు అయితే. స్వయంగా ఆయననే పార్లమెంట్‌లో చెప్తున్నారు కదా! మళ్ళీ మనకి ఫ్యూచర్‌లో అంటే కొన్ని నెలల్లోనే మనకి లాక్‌డౌన్ సిట్యుయేషన్ ఏదైతే కరోనా సిట్యుయేషన్ ఫేస్ చేయబోతున్నాము. అందరూ రెడీగా ఉండండి అని చెప్తున్నారు కదా! అట్లాంటిది అయితే ఏం చెప్పలేదు. ఉంటే ఇట్లా సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే. సో అలా ఉంటే ఎలా అంటారు? అంటే ఇప్పటికే హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ చాలా వరకు క్లోజ్ అయ్యాయి. చాలా మందికి ఉపాధికి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా! అట్లా ఏం ప్రాబ్లం రాకుండా అయితే గవర్నమెంట్ చూసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ ఏం కాకుండా అయితే ఏర్పాటు చేయాల్సింది. ఉమ్. సో మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అంటే చాలా వరకు పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ అయిపోయాయి కదా! ఒక 20 మినిట్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. అన్ని పెట్రోల్ పంప్ నేను బేగంపేట నుంచి చూసుకుంటూ వస్తున్నాను. అన్ని పెట్రోల్ పంప్స్ అయితే బంద్ ఉన్నాయి, స్టాక్ లేవని. ఇక్కడికి వచ్చి సోమాజిగూడకి వచ్చి పోపించుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు పెట్రోల్ కొరత అనేది ప్రతి దగ్గర కూడా వెంటాడుతుంది కదా! మరి ఎప్పుడు చెక్ పడుతుంది అనుకుంటున్నారు? తొందరలోనే అయితే చెక్ పడాలని అనుకుంటున్నాను. ఎవరికి ప్రాబ్లం రాకుండా. చాలా మంది అయితే బిజినెస్ అని, జాబ్స్ అని అందరూ వెళ్తుంటారు కదా! అందరికి ఎవరికి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి గవర్నమెంట్ అని